ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. పోయిన వారము మూలవేద భాగంగా మనం తీసుకున్నాం. సరే, దానికి ముందుగా కీర్తనల భాగము అలాగే ద్వితీయోపదేశ కాండము 2 భాగాలు కూడా మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. కీర్తనలు 15వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం నేను చదువుతాను, నాతో కలిసి చదవండి. లేచి నిలబడదామా? యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆమేన్, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10-9 వచనాలను చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం, అందరం కూడా కూర్చుందాం. పోయిన వారము ఒక మాట మీకు వేద భాగాన్ని చూపించి నేను వాక్యంలోనికి వెళ్ళాను. ఎవరికైనా గుర్తుందా పోయిన వారం నేను చెప్పిన వాక్యం? గుర్తుందా? చెప్పు. గుర్తున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, పర్వాలా. కొద్దిగా నాకు కనబడేట్లు కూర్చుండి అందరూ కూడా కొద్దిగా. చెప్పండి గుర్తున్న వాళ్ళు. మూల వేద భాగం ఏంటి చెప్పండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. 1 పేతురు 2 పేతురు లేరు, 1 పేతురే ఉన్నారు. ఆ పేతురు రాసింది 2 పత్రికలు. అర్థమైందా? కొంతమంది సేవకులు సైతం కూడా ఇలాగ చదివిస్తూ ఉంటారు. మొదటి పేతురు 2 పేతురు అంట. పేతురు రాసిన మొదటి పత్రిక అని అలాగా చెప్పుకుంటూ మనం చదివించుకోవాలి. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో మనము వేద భాగాన్ని ఆధారం చేసుకొని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అక్కడ రాయబడింది ఏంటంటే, పురుషులారా, లేకపోతే భర్తలారా, ఏమనుంది ఉంది, మీ భార్యలు, లేకపోతే మీ భార్య, పురుషుడా నీ భార్య బలహీనమైన ఘటము కాబట్టి నువ్వు కొట్టకర్లా, చెయ్యెత్తితే చాలు కొట్టినంత పని అయిపోద్ది.
అంత బలహీనమైన ఘట్టాలు, ఏమన్నక్కర్లా, ఇక పెడబొబ్బులే కదా. అంత బలహీనమైన ఘట్టాలై ఉన్నారు కాబట్టి ఆ బలహీన ఘట్టమైనటువంటి భార్య, పురుషుడా, నీ ప్రార్థనకు అభ్యంతరకరముగా ఉండకుండా ఉండినట్లు నువ్వేం చేయాలి? జ్ఞానముతో వారితో ఏం చేయాలంట? కాపురము చేయాలి అని పేతురు అక్కడ చెప్తూ వచ్చాడు. నేను అంటున్నాను, అక్కడ ఏదో ఒక పురుషుని ఒక స్త్రీని ఎంచుతూ చెప్పిన మాటలు మనం విన్నాం. అయితే గుర్తించండి, వారిని బట్టే చెప్పట్లా. ఈ వాక్యపు వెలుగులో మనం గుర్తించాల్సింది ఏంటంటే, నీవు చేసే ప్రార్థనకు ఏదైనా సరే అభ్యంతరం రాకుండా చూసుకో. ఏది అభ్యంతరం రాకూడదు అంటే ఆటంకంగా రాకూడదు, నీ ప్రార్థన ఆపేదిగా రాకూడదు. ముందే జ్ఞానముతో అంటే ఏంటంటే ఆ పరిస్థితి రాకుండా నువ్వేం చేయాలి? జాగ్రత్త పడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి ఏదైనా ఒక అపాయము కలుగుతుంది అంటే, ఏదైనా ఒక అపాయం కలుగుతుందంటే ఆ అపాయం వలన ఆ కుటుంబానికి కానీ ఆ మనిషికి కానీ ఏ విధమైన నష్టం అనేది జరగకుండా ఉండినట్లుగా ఏదో ఒక విధంగా ప్లాన్ చేసుకుంటారు. అవునా కాదా? మొన్న మంగళ బుధవారాల్లో అనుకుంటా, లేకపోతే సోమ మంగళవారాలు, మొత్తానికి ఆ 3 దినాల పాటు వైఎస్ఆర్ కాలనీలో కొంత పుకార్లు వచ్చేసాయి. ఏంటయ్యి అంటే మరలా వరదలు వచ్చేస్తున్నాయి, మొత్తం మునిగిపోతుందని చెప్పి ఎవరో దారిన పోయే దానయ్య అన్నాడంట. అనంగానే ఏం చేశారు, చాలామంది పాపం, కొంతమంది ఇంకొక ఊరోళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఊరోళ్ళు కూడా ఎందుకని మంచిదేనమ్మా, రెడీగా అన్ని జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేటట్టుగానే ఉంది అవన్నీ చెప్పుకొచ్చారు. చెప్పినప్పుడు ఏం చేశారంటే ఆ వరద ప్రమాదము నుంచి వారికి ఏ విధమైన ఆస్తి నష్టము కానీ ప్రాణ నష్టం కానీ వస్తువు నష్టం కానీ కలక్కోకుండా ఏం చేశారంటే జాగ్రత్త పడ్డారు. అలాగే అంతకంటే విలువైనది ఈరోజు ఏదైతే నీకు నష్టమైపోతుందని కొని భావించి జాగ్రత్త పడుతున్నావో ఆ నష్టముగా ఉన్నది. అంటే దేని నష్టంగా ఎంచుకుంటారంటే ఏది లాభకరమైనదో దాన్ని నష్టంగా ఎంచుకుంటారు. దేని వలన నాకు లాభం కలుగుతుందో అది ఒకవేళ ఏదైనా వస్తే నష్టపోద్దని దేన్ని ఎంచుకుంటారంటే లాభంగా ఉన్నదే నష్టంగా ఎంచుకుంటారు, నష్టమైపోతుందని ఎంచుకుంటారు. నేను అంటున్నాను, ఆ లాభము అనేది ఏదైతే ఎంచుకుంటున్నావో దాన్ని అనుగ్రహించింది ప్రార్థనే. అర్థమైంది మీ అందరికీ? ఈరోజు నీ బండి ఉంది, అది నీకు లాభకరమైనదే, ఓకేనా? ఆ లాభకరమైనది ఏమవుతుందంటే వరద వల్ల నష్టమైపోద్ది. అయితే నువ్వేం చేస్తున్నావు? ఆ లాభకరమైనది నష్టం కలగకుండా ఉండినట్లుగా నువ్వు జాగ్రత్త పడుతున్నావు కదా. అయితే నీవు లాభముగా ఉన్న దాని విషయంలో నష్టం కలక్కోకుండా జ్ఞానయుతంగా నువ్వేం చేస్తున్నావు? ముందుగానే జాగ్రత్త పడుతున్నావే. అయితే దేవుడు వాక్కు చెప్తుంది కదా, ఏదైతే లాభకరమైనదని భావిస్తున్నావో ఆ లాభకరమైన దానిని అనుగ్రహించింది ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేయకూడదంటే నీకు ఆటంకం కలిగే విధముగా ఏదైనా ఉంటుందేమో అది లేకుండా జ్ఞానముతో దాని విషయంలో కూడా నువ్వు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఈరోజు ఏవేవి నీకు లాభకరమైనవిగా ఉన్నాయో ఆ లాభకరమైనవన్నీ కూడా అనుగ్రహించింది ఇగో ఈ ప్రార్థనే. దేవుని సొల్లు నువ్వు చేసిన ప్రార్థనే. ఈరోజు అక్కడ నేర్పించాను కదా, రెఫూదీములో ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందడానికి గల కారణం ఏమిటంటే ఆ రెఫూదీములో ఉన్నటువంటి అమాలేకులు సైన్యము, ఆ శత్రువు ఆ అమాలేకులు అనబడినటువంటి ఆ శత్రువు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు సవాలు ఇస్తున్నాడు. అక్కడ ఏమనంటే ఏమిటి, ఏ ధైర్యంతో మా ప్రాంతంలో అడుగు పెడతావు, మా ప్రాంతంలో అడుగు పెట్టావంటే జాగ్రత్త,
నిన్ను చంపేస్తామని చెప్పి జయించగలిగినటువంటి ఒక అవకాశం అనేది ఇశ్రాయేల్ ప్రజలకు కలగడానికి గల కారణం ఏమిటంటే వారు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించడం ద్వారాగా వారు జయము పొందారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఒక ఫంక్షను నీ ప్రార్థనకు ఆటంకంగా ఉండబోతుందా దాన్ని జయించు. అది రాకుండా జ్ఞానయుతంగా ముందే దాన్ని ఏం చేయాలండి, దాన్ని జయించాలి. ఒకవేళ నీ చదువే, ఒకవేళ నీ ప్రార్థనకు అభ్యంతరకరంగా ఉందా, మీ గతంలో చెప్పాను కదా, మనం ఏదైనా ఒక కార్యక్రమం కోసం పూనుకున్నామనుకోండి, ఏ పని ఉన్నా సరే ఒకరోజు ముందే చేసి ముగించేసుకుంటాం, అవునా కాదా? ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళే జరగాలనుకుందాం. ఇప్పుడు నవ్య వాళ్ళ చెల్లిది కావ్యాది 11 తారీఖున పెళ్ళి. 11వ తారీఖు వరకు కూడా ఇంటికి సున్నాలు వేసుకుంటూ కూర్చుంటారా? ఏమండి, పెళ్ళికి ఏది అభ్యంతరకరంగా ఆటంకంగా రాకుండా ముందుగానే అన్నీ ఏం చేస్తారండి, ప్రిపేర్ చేసుకుని సిద్ధపడిపోతారు, ఫ్రీ అయిపోతారు, అవునా కాదా? అవునా కాదా? నేను ఊరికి అడిగా, ఏంటి నవ్య కావ్య పెళ్లి విషయంలో పనులు ఎక్కడ దాకా వచ్చినాయి అంటే, మా ఎన్ని అయిపోయినాయి అంటుంది. వాళ్ళు ఎన్ని కాదు అంటే వీళ్ళే ఎంత అప్డేట్లు ఉన్నారు చూడండి. ఏ ఇంట్లో అయితే పెళ్ళి జరగవలసి ఉందో వాళ్ళకంటే కూడా ఆ పెళ్ళికి వెళ్ళాల్సిన వాళ్ళు ఏమైపోయారండి, ముందుగానే సిద్ధపడిపోయారు. నేను తప్పని అంచట్లా, నేను అంటున్నాను, ఆ పెళ్ళి కుదరడానికి ప్రార్థన కారణం కాదా? ఆ పెళ్ళికి అభ్యంతరాలు కలిగించే వాటిని కూడా ముందుగానే మనం వాటన్నిటిని ఏం చేయాలండి, జాగ్రత్త పడాలి వాటన్నిటి విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి రాలేదంటే కారణాలు అనేవి చెప్పడానికి కూడా అవకాశం లేకుండా చేసుకోవాలి మనం. అదేనండి క్రైస్తత్వం అంటే. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడండి, ప్రేమిస్తాడండి. ఈరోజు దేని కొరకైతే ప్రార్థనకు దూరం అవుతున్నామో, దేని కొరకైతే ప్రార్థనను అలక్ష్యం చేస్తున్నామో, దేని కొరకైతే ప్రార్థనకు వాయిదాలు వేస్తున్నామో, అది నీకు ఏ రోజైనా ఉపయోగపడిందా? ఈ ప్రార్థన కంటే ఎక్కువగా ఏదైనా ఉపయోగకరంగా ఉందా నీకు? ఈ ప్రార్థన కంటే ఎక్కువ మేలు దాని ద్వారా పొందుకున్నావా నీవు? ఈ ప్రార్థన కంటే ఎక్కువ లబ్ధిని ఏమైనా పొందుకున్నావా? ఈ ప్రార్థన కంటే ఎక్కువ మేలు పొందుకున్నావా అని అడిగితే ప్రశ్న నో అని చెప్తారంతే. మన నోటి ద్వారాగా మనమే చెప్పిన వారం కాదా? దేవుడా నీ ఉన్నావయ్యా, ప్రభువా నీ ఉన్నావయ్యా, ఈ టైంలో నువ్వు కానీ చూడకపోతే, నువ్వు పట్టించుకోపోతే, నువ్వు కాపాడకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో అని ఈ నోట్లతో కాదా మనం పలికింది? ఏమండి, అన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా అండి? అన్నారా? అయ్యా ఈ టైంలో నువ్వే కానీ చూడకపోతే అమ్మో ఎంత ప్రమాదం జరిగిపోయేదో. నేనే ప్రార్థన చేసుకున్న ప్రభువా, నీవు కానీ నన్ను కాపాడకపోతే నా ఎముకలు ఇరిగిపోయేవేమో. నీవు నన్ను కాపాడావు కాబట్టి చిన్నవాడితో నేను బయటపడ్డానని నేను ఆ టైంలో కూడా అనుకున్నా. మనం ఒకప్పుడు నీవు ఉన్నావయ్యా, నువ్వు చూసావయ్యా, నువ్వు కాపాడేవయ్యా అని చెప్పి మనం ఈ నోటితో కాదా దేవుణ్ణి పలికింది, మనం దేవుడు ఉన్నాడని చెప్పింది. ఈరోజు ఆ దేవుణ్ణి సన్నిధికే, ఆ దేవుణ్ణి మరచి ఆ దేవునికి దూరంగా ఎలా జీవించగలుగుతున్నామండి? ఆ దేవుడికి ప్రార్థించడానికి ఎందుకు మనం దూరం అయిపోతున్నామండి? ఒకసారి ఆలోచన చేయండి. మనము కానీ భక్తి విషయంలో జ్ఞానాన్ని మనము కలిగి ఉండగలిగితే, అజ్ఞానాన్ని కలిగి ఉండకోకుండా జ్ఞానము కలిగి ఉన్నట్లయితే ఏ ఒక్కరు కూడా ఏమండి ప్రార్థన మనకు అభ్యంతరకరంగా ఉండకోకుండా జాగ్రత్త పడతారండి. అభ్యంతరకరమైనవి రాకుండా జాగ్రత్త పడతారండి. ప్రార్థనకు అభ్యంతరకరం లేకుండా జాగ్రత్త పడతారండి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎలాంటి అభ్యంతరమైనవి లేకుండా మనము ముందు జాగ్రత్త తీసుకోగలుగుతాం. జ్ఞానము కావాలి మనకు భక్తి చేయడానికి. అన్నిట్లో జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, భక్తి విషయంలోనే అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. హల్లెలూయా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చాలా విలువైనది. అనుభవపూర్వకంగా భక్తుడు చెప్పాడు. అందుకనే ప్రార్థన మనిషి గుండెకాయ లాంటిది, ప్రార్థన ఊపిరి లాంటిదని వరకనే చెప్పలేదండి. హల్లెలూయా చెప్పండి.
ప్రార్థన ఎలాంటిదండి? ఊపిరి లాంటిది. ప్రార్థన ఎలాంటిదండి? గుండెకాయ లాంటిది. వసంత, నిన్న ప్రార్థన చేసుకుని ఉంటావు కదా నువ్వు. వాస్తవం చెప్పు, చేసావా లేదా? మొహమాటం వద్దు, వాస్తవం చెప్పే. నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు ప్రమాదం వచ్చినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడైనా ప్రార్థన నీకు? వీటన్నిటిలో నుంచి నువ్వు బయటపడితే నీకు ప్రార్థన అక్కర్లేదా? దేవుని సన్నిధి గుర్తురాదా? దేవుని సన్నిధిలో గడపాలనే ఆలోచన మనకు ఉండదా అండి? ఇది ధర్మం అంటారా? దేవుని విషయంలో, భక్తి విషయంలో ఇది ధర్మం అంటారా అండి? దాన్ని కృతజ్ఞత అంటారా అండి? ఒకసారి జ్ఞానముతో మనం ఏం చేద్దండి? భక్తి చేయడానికి ఇష్టపడదాం. ప్రశ్న అర్థమవుతుందా? ఈరోజు ఇది అంటారు కదండి, 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంటే దేవుడి ధన్యత అండి. అది 3 పూటలు మన కడుపు నిండుతుందంటే దేవుడు కృప అండి. అది నేను అంటాను, ఆయన ధన్యత, ఆయన కృప నష్టం కాకుండా జ్ఞానముతో భక్తి చేద్దాం. హల్లెలూయా. ఏది నష్టమైపోయినా మరలా కృప ద్వారా పొందుకోవచ్చు, కానీ కృప నష్టమైతే దేని ద్వారాగా కృప పొందుకోలేం. ఆ కృప అనేది నష్టం కాకుండా మనం ఏం చేద్దాం? జ్ఞానముతో భక్తి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అందుకే అంటాడు, నీ సన్నిధి నాకు లేకుండా నేను వెళ్ళను. ఎందుకంటే దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసున్నాడు కాబట్టి మోషే ఆ రీతిగా పలకగలిగాడు. ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్న మన జీవితంలో దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తించగలుగుతున్నామా? మనం గుర్తిస్తే మీరందరూ ధన్యులేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక సహోదరి చెప్తుంది, అయ్యా మా ఆయన నిన్నటి నుంచి ఆటో వేస్తున్నాడు అంటుంది. ఎందుకు ఆ మాట చెప్పింది తెలుసా? గత కొన్ని దినాలుగా మంచానికి పరిమితమైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఆ సహోదరి చెప్తుంది, అయ్యా చేసిన ప్రార్థనేనయ్యా మా ఆయన్ని ఈరోజు ఆటో వేయడానికి కారణమైందని చెప్తుంది. నేనంటాను వాస్తవమే. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆ ప్రార్థన ఏంటో, ఆ గుర్తింపు ఉంది, ప్రార్థన యొక్క గుర్తింపు ఈరోజు ఉందే. నేనంటాను తర్వాత దినాల్లో కూడా ఆ గుర్తింపు ప్రార్థన పట్ల నువ్వు కలిగి ఉంటే ఏ అపాయము నీ గుడారమునకు సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులారా మనం కొని తెచ్చుకుంటున్నామండి, కొని తెచ్చుకుంటున్నాం, వెల చెల్లించి తెచ్చుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు మనము ప్రార్థనలకు అభ్యంతరము కలక్కోకుండా జ్ఞానముతో నడుచుకోవాలి? హేతు ఏంటి? కారణం ఏంటి అంటే చూడండి, యేసుక్రీస్తు వారి గురించి ఒక ఆలోచన చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఒకరు తీయండి. మరి ఒకరు మార్కు సువార్త 1వ అధ్యాయము 35. మార్కు సువార్త 1:35, లూకాసు వార్త 6:12 చదువుదాం. ముందు 1:30 చదవండి. ఆయన అనగా ఎవరు? ఒకసారి 34 వచనం తిప్పండి. ఒకసారి 34 చూపి. 34. తర్వాత యేసు పెందల కాడనే లేచి, ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వేటకు వెళ్ళెను. వేటకు వెళ్ళాడు. అక్కడికి కొంతమంది అంటారు,
తెల్లారంగానే ప్రార్థన చేయాలా? పెందల కాడే లేచి ప్రార్థన చేయాలా? వేకుజామునే ప్రార్థన చేయాలా? అరుణోదయాన్నే ప్రార్థన చేయాలా? చేయి మాకు మానే. దేవుడు మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నప్పుడు, నేను ఒక మాట చెప్పనా, ఒక కంపెనీలో పనిచేస్తున్నావు ఏంటండి, ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీ యజమాని ఉంటాడు కదా, అంటే మెయిన్ ఏమంటారు అని, ఎండి అంటారా ఏమ్మా? మెయిన్ ఆయన ఏమంటారు? ఓనర్ గారిని ఎండిగా. ఇప్పుడు ఎండి గారు ఉన్నారు, ఎండి గారు ద్వారాగా నీవేదైనా ఒక ప్రమోషన్ అనేది వాళ్ళ ద్వారాగా వస్తుంది కదా, వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే కదా, వాళ్ళు ఆర్డర్ చేస్తేనే కదా నీకు ప్రమోషన్ వస్తుంది, వాళ్ళు సైన్ చేస్తేనే కదా నీకు ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ద్వారాగా ప్రమోషన్ పొందుకోవాలనుకున్న నీవు వాళ్ళు చెప్పినట్లుగా నడుస్తావా, లేకపోతే నువ్వు చెప్తే నేను చేసేదండి నా పద్ధతి ప్రకారం నువ్వు నడువు అంటారా? అప్పుడు ప్రమోషన్ కాదు, ఇంకో ప్రమోషన్ వస్తుంది. ఏ ప్రమోషను? నాయన మోటా ముళ్ళు సర్దుకొని ఇంటికి పో, అది ప్రమోషను. ఒక సంస్థలో నువ్వు పనిచేస్తున్నప్పుడు, ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఆ కంపెనీ ఎండి ఏది చెప్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు చేసినప్పుడే నీకు ప్రమోషన్. ఈరోజు మనందరికి ఒక ఎండి ఉన్నాడు, మనందరినీ రక్షించినటువంటి ఒక రక్షకుడని ఎండి ఉన్నాడు. ఆయన ఒక మాదిరి చూపిస్తూ వెళ్తున్నాడు. ఆ మాదిరి ప్రకారంగా నువ్వు బ్రతుకుతే నీకు ప్రమోషన్ కలుగుతుంది దేవుడి యొద్ద నుంచే. అడ్డగోలుగా అడ్డదిడ్డలుగా మాట్లాడితే నీకు ఎవడేం చేయలేడు, ఇంకెవడు చెప్పలేడు నీకు. బాబు కాలుతో నడవయ్యే, తొందరగా వెళ్తాను, కాలుతో నడు, చేతులు నడు, నీ కర్మ, నీకేమడని చెప్తాడు? నేను దేకుతేయాలు ఎవడేం చేస్తాడు? అడ్డగోలుగా మాట్లాడేవాడికి. ఇప్పుడు లోకంలో జరుగుతున్నాయని ఇంతే వింతలే. ఏదో ఒకటి చేద్దాం ఉన్నాడు, రెడ్డి ఇరిగించుకున్నాడు, హాస్పిటల్ పాలవుతున్నాడు, అంతే, సింపుల్. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, పెందల కాడే లేచి ఎక్కడికి వెళ్ళాడ? ఇంకా చాలా చీకటిగానే ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ప్రార్థనలకు అవరోధాలు రాకుండా ఉండినట్లుగా. కొంతమంది అంటారు, యాళ్ళు లేగుతామండే, లేచి ప్రార్థన చేద్దామంటే ఎక్కియో మరని పక్క నుంచి స్వరాలు వినబడుతూ ఉంటాయి. అప్పుడు దాకా బాగానే పడుకుని ఉంటారు. ఒక్కసారి అమే, నువ్వు ఎవరి పక్కనే ఎవరు ప్రార్థన చేయమన్నాడు నిన్ను? మేడగది మీదకి వెళ్ళిపో, లేకపోతే ఇంకో రూములోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి. వాళ్ళ చెవులోనూ నువ్వు స్తోత్రం 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 అంటే వాళ్ళకి భయం వేసి లెక్క ఏం చేస్తారు? దేవుడు కృపను బట్టి 4 గదులు 3 గదులు 5 గదులు 6 గదులు ఉన్న ఇల్లులు ఇచ్చాడు కదా, లేదంటే చక్కగా మేడగది మీదకి వెళ్ళి ప్రార్థించుకునే అవకాశం ఉంది కదా. ఏ విధము చేతనైనను నువ్వు చేసే ప్రార్థనలకు అభ్యంతరాలు రాకుండా నువ్వు జ్ఞానముతో కానీ నువ్వు భక్తిని చేసుకోగలిగితే దైవ దీవెనలు ఇట్టే నీకు అనుగ్రహించబడతాయి, అంతే. హల్లెలూయా. ప్రార్థనకు అసాధ్యం అంటే ఏదైనా ఉందండి? ఒకటి. రెండవది చూడండి, లోకాసు వార్త 6:12. ఆ దినములయందు, చదువమ్మా చదువు. ఆయన ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడంట? కొండకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఒకటేనండి. ఇది ఏం నేర్పిస్తుందంటే, యేసుక్రీస్తు వారు చేయుచున్న ప్రార్థనలకు అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు రాకుండా ఉండినట్లుగా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ప్రదేశాలను ఎంచుకుంటూ దేవుడు తన అనుదిన కార్యక్రమాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. హల్లెలూయ. మనసుంటే అది మనకు కొన్నిటికి మాత్రమే మనసు పనిచేస్తుంది, కొన్నిటికి మన మనసు దాగుడు ముచ్చి దండగోరి ఆడుతూ ఉంటుంది. అప్పుడు పనిచేది మన మనసు. కొన్నిటికి మాత్రం భలే పని చేస్తుంది. పాస్టర్ గారు అడిగిన ప్రశ్నకు జవాబు ఎలా చెప్పాలి అని కూర్చొని ఏం చేస్తారంటే పుస్తకాలన్నీ తిరగేసేస్తూ ఉంటారు. ఈరోజు నేను అంటాను, దేవుని సన్నిధిని ఆటంకపరిచే దాన్ని ఎలా జయించాలి, ఎలా తప్పించాలి, ఎలా తప్పుకోవాలని ఆలోచన చేయగలిగితే నా దేవుడు అనుమతిస్తాడు మార్గము సరాలు చేసి.
అనుమతిస్తాడు నీకు ఆశ కలిగి ఉంటే. అయ్యో వెళ్ళకపోతే వాళ్ళకి మొహం చూపించకపోతే వెనకాల ఏంటిది అది వెనుపోసు చూపించు. మొహం చూపించలేకపోతే నువ్వు చూపించకపోతే వాళ్ళ ముఖం నువ్వు చూడు పని. నీ ముఖం ఎలాగో చూపించలేవు, వాళ్ళ ముఖం నువ్వు చూడు పని. తప్పేముంది దాంట్లో? ఎవరి గురించో ఆలోచన చేస్తున్నావు కానీ దేవుడికి నేను ఎలా నా ముఖం చూపించగలనని ఏ రోజైనా ఆలోచన చేస్తున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు ఒక నియమం పెట్టాడు కదా, ఒక కట్టుబాటు అనేది పెట్టాడు కదా. ఆదివారము అది విశ్రాంతి దినము, అది నన్ను ఆరాధించవలసిన దినము, అది మీకు ఆశీర్వాదకరమైన దినము. ఆ దినాన్ని మీరు తప్పనిసరిగా మీరు పాల్గొనాలి, ఉండాలని దేవుడు కడాఖండిగా ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా చెప్పాడు కదా. ఆ ఆజ్ఞను పాటించకుండా ధిక్కరించి నువ్వు జీవిస్తే ఆయనకు నీ ముఖం ఎలా చూపించగలవు? స్వార్థం కొరకు, స్వలాభం కొరకు, వారి యొక్క కడుపు నింపుకోవడానికి ఏదో నిన్ను వాడుకుంటున్న వారికే నీ ముఖం చూపించడానికి నువ్వు జంకుతున్నావు కదా. నిస్వార్థముగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడికి ముఖం ఎలా చూపించాలనే ఆలోచన కలగట్లేదా? వెళ్ళేవారైనా ఎవరి దగ్గరికి వెళుతున్నారో వారైనా సరే, వెళ్ళే నీవైనా సరే, ఏదో ఒక స్వార్థం లేకుండానే ఆ పని చేస్తున్నావా? గుండెల మీద చేసుకుని చెప్పు. ఈరోజు నేను వెళ్ళాలంటే రేపొద్దునాళ్ళు వస్తారు, ఈరోజు నేను వెళ్ళకపోతే రేపొద్దునాళ్ళు. స్వార్థం కాదు అది. ఒకసారి ఆలోచన చేయండి. పేతురుతో చెప్తున్నాడు, పేతురు ద్వారా ఆత్మదేవుడు చెప్తున్నాడు కదా, అమ్మా భర్తలారా మీ ప్రార్థనలకు అభ్యంతరాలు కలక్కోకుండా మీ భార్యలతో మీరేం చేయాలి? జ్ఞానముతో నడుచుకోండి. ఈరోజు దేవుని భక్తులారా, దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి మారు మనసు పొందినటువంటి క్రైస్తవులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనలకు, దేవుని సన్నిధికి అభ్యంతరాలు రాకుండా జ్ఞానముతో భక్తి చేయండి. భక్తి చేయండి. అవకాశాన్ని బట్టి ప్రాంతాలు ఎంచుకోండి, అవకాశాన్ని బట్టి స్థలాలు ఎంచుకోండి, అవకాశాన్ని బట్టి చేయండి. ఇంట్లో జరిగే ప్రార్థనల గురించి చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. ప్రార్థనకు అవరోధం అనేది నీ చేతిలో ఉండకూడదు. అభ్యంతరాలు అనేవి ఉండకుండా చూసుకో. ఇంకోటి చెప్పాలంటే సాకులు చెప్పుకోవడానికి లేకుండా చూసుకో. ఇప్పుడు టక్కటకా నేను చెప్పుకుంటూ వెళ్తా. ఎన్ని చెప్పగలుగుతాం? ఒకదాని దగ్గరే కూర్చుంటాం మనం, నాకు తెలిసి. దాంట్లో నుంచి చాలా విషయాలు దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. ఒకటి, ఎందుకు అభ్యంతరాలు రాకుండా, ప్రార్థనలకు అభ్యంతరాలు రాకుండా ఎందుకు చూసుకోవాలి? నెంబర్ వన్ అసలు ప్రార్థించడం అంటే అర్థం ఏంటంటే అంటే దేవుడితో మాట్లాడడం. ప్రార్థించడం అంటే ఏంటండి? చెప్పండి. సహజంగా ఇప్పుడు నన్ను కీర్తి ఏం చేసిందంటే, పాస్టర్ గారు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు అనుకోండి. తర్వాత నేను కనపడినప్పుడు నాతో అంతా ఏది వెళ్ళక ముందు మాట్లాడినంతగా తర్వాత నేను వెళ్ళకుండా ఉన్నానే, ఆ తర్వాత అంతగా మాట్లాడుద్దా? మాటలు కొద్ది తేడాలు వస్తాయి లేవా? ఎంతో కొంత తేడా ఉంటుంది. పాస్టర్ గారు కదా మాట్లాడితే బాగోదులే అన్నట్టుగానే మాట్లాడవచ్చు, ఇష్టం లేకుండా మాట్లాడవచ్చు. కానీ అంతకుముందు మాత్రం గౌరవంతోనూ ఇష్టంతో మాట్లాడేది. ఎప్పుడైతే పిలిచిన పిలుపుకు ఆహ్వానం పెరిగినప్పుడు ఆహ్వానానికి నేను వెళ్ళకపోయాను అనుకోండి, అప్పుడు అన్నీ మారిపోతాయి కదా. అవునా కదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించడం అంటే దేవుడితో మాట్లాడడం కదా. మాట్లాడవలసి నీవు మాట్లాడుకోకుండా మొహం సాటేసుకొని తర్వాత వచ్చి నువ్వు మాట్లాడితే దేవుడు ఆలకిస్తాడంటావా? దేవుడు ఇష్టపడతాడంటావా? మానవ కోణంలో ఆలోచన చేద్దాం. ఆయన శరీరధారికి వచ్చాడు కదా, అలా ఆలోచన చేద్దాం.
అవునా కాదా? షద్రకు ఎస్ఆర్నో కూతురు తర్వాత ముచ్చట ఇచ్చుకుంది కానీ నా మాట విను. అవునా కాదా? షద్రకు అంతే కదా. నువ్వు విట్రా, ఇక్కడికి రా. అక్కడెందుకు దూరా విట్రా. నిన్నే నువ్వు షద్రకు కూతురు నువ్వే కదా, ఇంకెవరు లేరుగా అక్కడ. దా ఇట్రా, ఇటు దడు, కూర్చో కూర్చో. జాగ్రత్త. చూడండి, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుడితో అడుగుచ్చమన్నా. ఏదో ఆలోచనలో ఉంది బండి. సరే, జాగ్రత్తగానండి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోవడం కదా. ఎందుకు మాట్లాడుకోవాలి దేవుడితో? అసలు ఎవరైనా ఎవరితో ఎందుకు మాట్లాడతారండి చెప్పండి. నువ్వు ఒకవేళ యువతో మాట్లాడితే ఎందుకు మాట్లాడతావు? ఊరికి తిన్న ధరకు మాట్లాడతావా? ఎందుకు మాట్లాడతావు? అవసరంతో. ఏదో ఒక అవసరం. ఇంకా చెప్తా వినండి. ఒకటి అవసరం. ఏమండి? అవసరం ఉండి మాట్లాడతారు. అవసరంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆమె ద్వారాగా ఏదో పొందుకోవడం ఒక అవసరం. రెండవది ఆలోచననే అవసరం. ఒకటి ఏదో వస్తువు రూపంలో ఒకటి అవసరం, రెండవది ఆలోచననే అవసరం కూడా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ సంవత్సరం 10th ఏం చేస్తే పాస్ అవుతాను అనే ఒక అవసరం ఉంది. దానికోసం ఆలోచన, అవసరం తీర్చుకోవడానికి ఒక ఆలోచన ఏం చేస్తుందంటే ఈమెతో పంచుకుంది. ఎవరితో? త్రివేణక్కతో. ఇప్పుడు ఆ అవసరత ఏమిటాయి అంటే, నేను ఈ 10th క్లాసులో ఎలా పాస్ అవ్వాలి, నీ ఆలోచన చెప్పు. నీ పాస్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచన. ఈరోజు దేవుడితో కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనము ఏదో ఒక అవసరం కోసం దేవుడితో మాట్లాడుతున్నాం. దాని విషయంలో ప్రభువా నీ ఆలోచన ఏంటో నాకు చెప్పు. దాన్ని ఇంకో మాటకు చెప్పాలి, చిత్తం. హల్లెలూయా. నీ ఉద్దేశం ఏంటి ప్రభువా? నీ ఆలోచన ఏంటి ప్రభువా? నాకు ఇలా దెబ్బ తగిలింది ప్రభువా, నీ ఆలోచన ఏంటి నాకు తెలియజేయ ప్రభువా. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా ద్వారాలు తెరుస్తావో తెరువు నాయనా అని చెప్పి దేవుడి ఆలోచన కొరకు ప్రార్థన అనే దేవుడితో ఎందుకు మాట్లాడుతున్నామంటే దేవుడి ఆలోచన తెలుసుకోవడానికి. అంతేగాని మన ఆలోచన ఆయనకి తెలియజేయడం కోసం కాదు ఆయన ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేసినా అది ప్రార్థన వ్యర్థమే. దేవుడికి మన ఆలోచనతో ఆయన పని లేదు, ఆయన ఆలోచనతోనే మనకు పని. అర్థమైందా? లేకపోతే బిడ్డ అమూల్య, నా బిడ్డ, నేను ఫలానోళ్ళని దీవించాలా వద్దా బిడ్డ, నీ ఆలోచన నాకు చెప్పి మనల్ని అడగడం ఆయన. ఇచ్చేది ఆయన, పొందుకునేది మనం. ఏదైనా ఉంటే ఆయన ఆలోచన మనకు కావాలి. ఆయన ఆలోచన లేకుండా రక్షించబడిన వారమైన మనము మన ఆలోచనతో ఎక్కడికైనా ఏదైనా చేసామనుకోండి, నీ ప్రయాస వ్యర్థం, నీ కష్టం వ్యర్థం, నీ యొక్క పెట్టుబడి వ్యర్థం, అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థమే. సూర్యుడి క్రింద నువ్వు పడిన ప్రయాస అంతా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. జ్ఞానేటువంటి సొలొమోను అతడు సుఖపడడానికి, సుఖంగా జీవించడానికి, సంతోషించడానికి ఎన్నో సూర్యుడి క్రింద అనగా ఆకాశం క్రింద భూమి మీద ఎన్నో చేసుకున్న తర్వాత అన్నిటినీ తేరి చూడగా సూర్యుడి క్రింద నేను పడిన ప్రయాసంతా నాకు ఎలా కనబడింది అంటున్నాడంటే వ్యర్థం 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 వ్యర్థం, సమస్తము వ్యర్థమే. ఈరోజు దేవుని ఆలోచన లేకుండా నీ సొంత ఆలోచనతో వెళ్ళావా, అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థమైపోద్ది. అలాగా జరిగిన సంఘటనలు ఏంటో బైబిల్ గ్రంథంలో మనం కొన్ని చూద్దాం. ఓకేనా? 10 మంది గురించి చెప్తా. 10 మంది గురించి టకటకా చెప్పుకుంటే 2 గురించి మాత్రం చెప్తా. వారిలో
ఒక ముగ్గురు ఉన్నారు, ముగ్గురేంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారు. దేవుడి ఆలోచన ప్రకారముగా అడుగులు ముందుకు వేయడం ద్వారాగా వాళ్ళేమి ఏ రీతిగా వాళ్ళు మేలు పొందుకున్నారో, ఏ విధంగా లాభాలు పొందుకున్నారు అనేది మనము 2 రకాల వారి గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఒకటి, దేవుడి ఆలోచన ప్రకారంగా నడవనటువంటి ఆ ఆదాము అవ్వలు. దేవుడి ఆలోచన ఏంటి? పండు తినొద్దు చెప్పేశాడు దేవుడి ఆలోచన. కానీ ఈ అవ్వమ్మ ఆలోచన ఎట్టబోయిందంటే అపవాది ఆలోచనలకు ఏం చేసిందండి? ఆమె తల వంచింది. దేవుడి ఆలోచన పక్కన పెట్టేసింది. అపవాది ఆలోచనకి ఏం చేసింది? తల వంచి ఆలోచన ప్రకారంగా నడుచుడు ద్వారాగా తన చెడ్డ కోతంట వనమంతా చెడగొట్టింది అన్నట్లు అపవాది ఆలోచన ప్రకారంగా అవ్వమ్మ నడిచి అవ్వమ్మతో పాటుగా ఆదామును కూడా ఏం చేసిందండి? పాటు చేసి పడేసింది. ఒక విధంగా చెప్పాలంటే దేవుడి ఆశీర్వాదాన్ని దూరం చేసేసింది. తాను దూరం చేసుకుంది, ఆదాము కూడా దూరం చేసి పడేసింది. ఇద్దరు కూడా నష్టపోవడానికి కారణం ఏంటంటే దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టేసి అపవాది ఆలోచన ప్రకారంగా ఏమంటే తల వంచుడు ద్వారాగా ఏదేను తోట ఆశీర్వాదాన్ని నష్టపరుచుకున్నారు. కష్టపడవలసిన పని లేదు, శ్రమ పడవలసిన పని లేదు, చెమటవలసిన పని లేదు, కాయ కష్టం చేయాల్సిన పని లేదు. పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం తింటాం. తిండి తినే పని తప్ప ఇంకో 2 పని లేదు. తినటం, పడుకోవడం, ఇదే పని. కానీ చేసిన ఒక పొరపాటు ఎంత సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారండి, ఎంత సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారండి. అప్పుడప్పుడు తిన్నది అరక్క మధ్యలో డ్యూయట్లు కూడా వేసుకున్నారు వాళ్ళిద్దరు కలిసి. ఇంక ఎవరున్నా ఎవరితో మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే పాటలు పాడుకునేవాళ్ళు. మంచి సల్లడిపోటు సాంగ్లు వేసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఇద్దరు కలిసి అంత సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఎప్పుడైతే దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టి అపవాది ఆలోచన ప్రకారంగా వారు తల వంచారో సుఖాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు. వాళ్ళ మధ్యలో గొడవలు లేవు అప్పుడు దాకా, కొట్లాటలు లేవు అప్పుడు దాకా. ఎప్పుడైతే దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టేసి ఏమండి అపవాది ఆలోచన ఎప్పుడైతే వారికి తలవంచారో అప్పుడు దాకా ఇంటికాడ ఇంతసేపు పడుకున్నావే, లేచి ఎప్పుడు పనికి వెళ్తావు, ఎప్పుడు పొలం పని చేసుకొస్తావు, ఎప్పుడు పంట పండిస్తావు, ఎప్పుడు ఆ గోధుమలో ఆ వరిలో ఎప్పుడు తీసుకొస్తావు, ఇంట్లో పిల్లలు ఏడ్చేస్తున్నారు, ఆకలి తలమడిస్తున్నారు, పట్రా పుట్టు అని చెప్పి గొడవలు. ఏంటే నీ నస, ఇంకా కాసేపు పడుకుని ఇవ్వా, కొద్దిసేపు పడుకుని వెళ్తాలే అని ఆయన ఇద్దరు గొడవలు, కొట్లాటలు. ఈరోజు నీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోవడానికి, సుఖ సంతోషాలతో జీవించలేకపోవడానికి ఒకప్పుడు దేవుని ఆలోచన ప్రకారం నడిచావు, బాగుపడ్డావు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే పచ్చి తెలుగు చెప్పిన తిన్నది అరక్క. వాళ్ళకి అరక్కే కదండి. కష్టపడుకోకుండా ఆహారం దగ్గరికి వస్తుంటే తిన్నది అరక్క ఏం చేశారంటే అపవాది ఆలోచనకు తల వంచి ఈరోజు సమాధానాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు, సుఖాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు. కోల్పోయి ఏం చేస్తున్నారంటే అయ్యగారును కష్టపడి చెమటోడ్చి గచ్చపాదలను ముళ్ళ తొప్పులను అన్నీ కూడా ఏరి పక్కన పడేసి దున్ని ఏమండి పంట పండిస్తే కానీ దిక్కు లేదు కడుపు నింపుకోవడానికి. అంత కష్టపడినా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు, రాదాయే ప్రతిఫలమా, ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే. పడవ ఏమైపోయిందంట?
జీవితం అనే పడవ అల్లాడిపోయింది, అలిసిపోయింది. ఎందుకంటే ప్రయాస పడుతున్నా, నెలంతా కష్టపడుతున్నా, రాత్రనగా పగలనగా పనిచేస్తున్నా, కానీ ఒక్క రూపాయి కనబడదే. సంపాదించిందంత ఎటుపోతుందో, సంపాదించినంత ఎటైపోతుందో. సముద్రములో ఏమండి పోసినట్టు అయిపోతుంది. సంసారం సముద్రంలా తయారైపోయింది. ఎంత సంపాదించి పెట్టినా కానీ రూపాయి కానరాదే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో ఇలాంటి చేదు అనుభవాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావా? కష్టపడినంత అప్పుల పాలైపోతుంది, కష్టపడినంత రోగాల పాలైపోతుంది, కష్టపడిందంతా వడ్డీల పాలైపోతుంది, కష్టపడిందంతా ఈఎంఐల పాలైపోతుంది, ఆ అమ్మాయి పాలైపోతుంది. ఈఎంఐ పాలు, ఆ అమ్మాయి పాలు అయిపోతుంది. కష్టపడింది చూడ్డానికి కూడా నోచుకోలేనటువంటి స్థితి. కష్టపడింది కళ్ళతో కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిని ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావేమో, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఉండి ఏమి చేయాలో, ఎలాంటి ఆలోచన తీసుకోవాలో ఎటు తోచని పరిస్థితుల్లో ఏమండి ఒక పడవ అల్లాడినట్టుగా నీ జీవితం అనే పడవ నీ కుటుంబం అనే పడవ అల్లాడుతుందేమో. నా దేవుడు అప్పచెప్తుంది కదా, ఇదిగో నీ ఆలోచన, నువ్వు ఎవరి ఆలోచనలు తీసుకుంటూ నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావు, ఎవరి ఆలోచన చేసుకొని నీ సంసారాన్ని నడుపుతున్నావు, ఎవరి ఆలోచన తీసుకొని నీ ఉద్యోగం చేస్తున్నావు, ఎవరి ఆలోచన ప్రకారంగా నీ వ్యాపారాన్ని చేస్తున్నావు. ఒక్కసారి ఆలోచించే, ఎవరి ఆలోచన బట్టి నీ భక్తి జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు, నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటున్నావు. ఈరోజు మార్పు కలుగునుగాక. నీలో మార్పు వస్తే, నీ ఆలోచనలో మార్పు వస్తే, నీ నిర్ణయాల్లో మార్పు వస్తే, నీ ప్రార్థనలో మార్పు వస్తే, నీ ఆసక్తిలో మార్పు వస్తే, నీ భక్తిలో మార్పు వస్తే, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో మార్పు వస్తే సమస్తము కూడా మారిపోతాయి. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత బాగా చెప్పారు మీరు. రోషంతో చెప్తున్నానండి, ఆత్మావేశంతో చెప్తున్నానండి, ఆత్మలో మూలుగుతూ చెప్తున్నానండి. ఇప్పటికైనా సరే మేలుకోనండి. మేలుకొని ఎవరి ఆలోచన ప్రకారముగా నీ భక్తి విధానాన్ని నడిపిస్తున్నావు. దేవుడు వాక్యపు వెలుగులో నీ భక్తిని కట్టుకుంటున్నావా, లేకపోతే దేవుడు వాక్యములను సత్యాన్ని గుర్తించని అజ్ఞానులు చెప్పిన మాట ప్రకారంగా నీ భక్తి జీవితాన్ని నడిపించుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించేయి. ఎవరో చెప్పారంట, ఆ పాస్టర్ గారు అట్టగా చెప్తారే, వాళ్ళకి దీంట్లోని ఆనందం వాళ్ళకేం తెలుసు, దీంట్లో ముచ్చట వాళ్ళకేం తెలిసే, పిచ్చిమోకం దాన. మన తాతల దగ్గర నుంచి వస్తుంది ఏంటిది, రాఖీ పండుగ. ఏ పండుగ? ఈ పిచ్చిమోకం ఉంది, ఆ పిచ్చిమోకం చెప్పింది ఏం చేసింది ఇది, సర్లే పోదాము రాఖీ కట్టించుకోవడానికి అని చెప్పి వెళ్ళారు, కట్టారు. 5,000 ఒక 500 ఇచ్చుంటారు. ప్రయాణాన్ని బట్టి అయినా, ప్రయాసను బట్టి అయినా, ప్రేమను బట్టి అయినా ఒక 500 ఇచ్చుంటారు. కట్టించుకో మళ్ళీ వారంగా తిరగల, 5,000 దోలు తీరిపోయినాయి. ఇంక ఎక్కువై ఉండొచ్చు. అంత అవసరమా? ఒకవేళ బిడ్డ దేవుడు వాక్యం చెప్పి అన్నా చెల్లెలు, అదే ఏంటి అన్నా చెల్లెలు కాదు కదా, అన్నా తమ్ముడు, అన్నా చెల్లెలా, అన్నా చెల్లి కాదు, అన్నా తమ్ముడు, అక్క తమ్ముడు అలాగే కట్టుకునేది. అక్క చెల్లెలు కూడా కట్టుకుంటారా? అదే అంటున్నా. నేనేమన్నాను, అన్నా చెల్లి అన్నానా, అన్నా తమ్ముడు అన్నానా? అలా కాదు, అక్కా తమ్ముడు, అన్నా చెల్లో బంధం అని, ఆ బంధాలను మీరు ఏం చేయాలంటే
అభ్యంతరాలు రాకుండా జాగ్రత్తగా పాటించండి అని చెప్తే నేనే గంటాపదంగా చెప్పేవాడు మీకు అయ్యి. బైబిల్ ఎలా చెప్తుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, తెల్లవారక మునుపే మీ చెల్లెలు ఇంటికి వెళ్ళు, లేకపోతే చెల్లి అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇంటి గుమ్మం దగ్గర నుంచో తలుపు తెట్టు, అన్నా చెల్లి వచ్చింది రాఖీ కట్టడానికి అని రాఖీ కట్టి అన్న ఇచ్చి డబ్బులు తెచ్చుకుని రా అని చెప్పేవాడిని నేను. దేవుడి వాక్యం చెప్పలేదే. మరి ఇంకా పైపెచ్చి అంటారు చెయ్యొద్దనేమో చెప్పాడా? యేసుక్రీస్తు వారు ఉన్న టైంలో రాఖీల పండగ లేదేమో అలా చెప్పేవాడు. ఎన్ని మనిషి యొక్క ఇచ్చకములో నుండి పుట్టుకొచ్చినటువంటి దురద. ఈ దురదను సరిగ్గా పాటించకపోవడం వల్ల ఏమవుతున్నాయి అంటే గొడవలు, కొట్లాటలు. ఒక చెల్లి ఏం చేసిందంటే అన్న దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అన్నయ్య అనగానే పెళ్ళి అయిపోయింది చెల్లికి. 2 పిల్లలు ఉన్నారు. ఈ అన్నకు కూడా పెళ్ళి అయిపోయింది. సరే అని వెళ్ళింది. అన్నయ్య అనగా చెల్లమ్మ మా చెల్లి చూసావా రాఖీ కట్టడానికి నాకు ఎంత దూరం నుంచి వచ్చిందో అని చెప్పేసి అంటే అలాగండి చాలా మంచిదండి, చాలా సంతోషం అండి. కానీ స్వరం మారిపోయింది. ఎవరికి? వదినమ్మకి. వదినమ్మకి ఏం మారిపోయింది? స్వరం మారిపోయి సరే చెల్లమ్మ రాఖీ కడుతుంది కదా, ఎంత ఇద్దామనుకుంటున్నావు? ఏమో సంవత్సరానికి ఒకసారి కదా వస్తుంది మా చెల్లి, ఒక 5,000 ఇద్దామనుకున్నాలే. 5,000 అవసరమా? మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి? అప్పులు ఎక్కడి నుంచి ఉన్నాయి? వస్తాయి, అప్పులు ఉంటాయి. ఆడబిడ్డలు వస్తే ఇంట్లో అప్పులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా కొంతమందికి అని చెప్పి నోరమ్మయ్యి ఏంటి నోరు లెగుతుంది? ఏమండి నాది నోరు లెగుతుంది అంటారా? నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా అని వీళ్ళిద్దరు కీచులాట. ఎక్కడా? ఇంట్లో రూములో. ఈ చెల్లమ్మ ఏంటి వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా రావట్లేదని చెవి ఎలా పెట్టింది. వాళ్ళిద్దరు కీచులు ఆడుకుంటుంటే ఈ లోపే కొడుకుని కూతుర్ని వచ్చి తెచ్చుకున్న మూటని మొత్తం సర్దుకొని ఇంటి గుమ్మ దాడిసి పోతా ఉంటుంటే ఈ లోపు అన్నయ్య వచ్చి ఏంటి చెల్లమ్మ వెళ్ళిపోతున్నావంటే నీ ఇంట్లో జరిగిన భాగవతం అంతా చూశాను అన్నయ్య, ఇంకా నీ ఇంటికి వస్తే ఒట్టు అని చెప్పేసి వెళ్ళిపోయింది. కలిసి ఉన్న వారిని విడదీసేవే మానవుని యొక్క ఇచ్చకలో నుంచి పుట్టుకొచ్చే ఆలోచనలు, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడి ఆలోచన ఎలాంటిది తెలుసా? విడిపోయిన వారిని జతపరిచేవే దేవుని ఆలోచనలు. ఈరోజు ఎవరి ఆలోచన కావాలి నీ జీవితంలో? ఎవరి ఆలోచన ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నా? విడగొట్టే వారి యొక్క ఆలోచన, కట్టేవారి ఆలోచన కావాలా? హల్లెలూయా. ఒకటి ఎవరండి? అననీయ, సఫీరా. దేవుడి ఆలోచన వినుకోకుండా ముందొచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములంట వాడి అంట. వాడి అంటే తర్వాత నీకు వేడిగడు పుట్టుతాయి అయ్యి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా అంటే ముందొచ్చిన చెవులను జాగ్రత్త వాడుకున్నట్లయితే కొమ్ములతో పని ఉండేది కాదు. ఈ చెవులు సరిగ్గా వాడబడ్డం లేదు కాబట్టి కొమ్ములతో పని వచ్చింది. ఆ కొమ్ముల వల్ల నష్టం జరిగింది. నీవు చెవులు భద్రంగా ఉన్నట్లయితే నష్టం కలిగేది కాదు. చెవులు సరిగ్గా జాగ్రత్తగా పనిచేయట్లేదు కాబట్టి కొమ్ములతో పని వచ్చింది. ఆ కొమ్ముల వలన ఏమైందంటే ఇరువురికి నష్టం కలిగింది. ముందొచ్చినవి ఎంతైనా సరే. హల్లెలూయా. రెండవది నెంబర్ 2. ఒకటి ఆదాము అవ్వ. అంతేనా? ఇందాక నుంచి ఎవరినన్నా అననీయ సఫీరా అని అనలేదు కాదు, అన్నాను మధ్యలో, ఫస్ట్లో అన్నానా? ఓకే. ఎవరండి? ఆదాము, అవ్వ. రెండవది నెంబర్ 2 అబ్రహాము. ఎవరండి? అబ్రహాము. ప్రాణభయము కలిగిన వాగ్దాన పుత్రుడు, లేకపోతే వాగ్దానము పొందుకున్నటువంటి అబ్రహాము. ఏ అబ్రహాం అండి? ప్రాణభయము కలిగిన వాగ్దానం పొందిన అబ్రహాం.
పిలవడంతోనే మొట్టమొదటి పిలుపులోనే దేవుడి చేత వాగ్దానం పొందుకున్నటువంటి వాగ్దాన భక్తుడు అబ్రహాము. దేవుడి స్వరము రావడంతోనే దేంతో మొదలైందండి అబ్రహాం జీవితంలో? వాగ్దానముతో ప్రారంభించబడింది. అబ్రహామా, నువ్వేం చేయాలి? నీ బంధువులు వీడు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నేను ఏం చేస్తానంటే, నేను ఆస్వాదించిన వారిని నేను ఆస్వాదిస్తాను, నేను శపించిన వారిని శపిస్తాను, నేను దూషించిన వారిని దూషిస్తానని వాగ్దానము చేయబడి వాగ్దానము చేత పట్టుకొని బయలుదేరినటువంటి వాడు అబ్రహాం. దేని చేత పట్టుకొని బయలుదేరాడండి? చెప్పరే. వాగ్దానాన్ని చేత పట్టుకొని బయలుదేరిన వాడు అబ్రహాము. ఆ దారి మధ్యలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. చూడండి జాగ్రత్తగానండి. వాగ్దానము చేత పట్టుకొని బయలుదేరిన అబ్రహాము ప్రయాణంలో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? దారి మధ్యలో ఆయా స్థలాలకు వెళ్తున్నాడు. బేతేలికి వెళ్ళాడు, బేతేలి నుంచి హాయికి వెళ్ళాడు, హాయికి బేతేలికి మధ్యలో గుడారం వేసుకున్నాడు, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పోతా ఉన్నాడు. ఈ మధ్యలో ఏ దేశంలో ఎత్తున్నాడు ఆ దేశంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. ఎవరు కరువు వచ్చింది? ఎవరికి కరువు వచ్చింది? ఎవరికి? ఐగుప్తోళ్ళకా? ఒకసారి చూడండి 10వ వచనంలో ఏముంది చూడండి. ఇప్పుడు ఎక్కడ కరువు వచ్చింది చెప్పండి? ఐగుప్తులోనా? ఏ దేశంలో అయితే కరువు వచ్చిందో ఆ దేశంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. జాగ్రత్తగానండి, మన సబ్జెక్ట్ అది కాదు కానీ జాగ్రత్తగానండి. ఎవరికి కరువు వచ్చిందండి? వాగ్దానము చేత పట్టుకొని ప్రయాణం చేస్తున్న అబ్రహాముకి కరువు వచ్చింది. అయితే ఈ కరువులో అబ్రహాము ఆలోచన చేసింది ఏంటో తెలుసా? ఆ టైంలో దేవుడి ఆలోచన కొరకు ప్రార్థించినా బాగుండేది. అలనాడు హాగరు ఉన్న స్థలములో ఎలాగైతే నీటి బొగ్గను దేవుడు తెరిచి హాగరు కుమారుడైన ఇష్మాయిల్ యొక్క దాహాన్ని తీర్చాడో, అలాగే అబ్రహాము యొక్క ఆకలిని కూడా తీర్చడానికి ఆయనున్న దేశంలోనే ఒక సమృద్ధి అయినటువంటి దీవెన ఇచ్చేవాడేమో. హల్లెలూయా. కానీ ఏం చేశాడంటే, దేవుడి ఆలోచన అనగా వాగ్దానము చేసిన దేవుడు ఇప్పుడు చేయొచ్చు కూడా. ఏంటంటే, ప్రభువా నువ్వు ఇలాగన్నావు కదా, నేను దీవిస్తాను ఆస్వాదిస్తానన్నావు, ఏం దీవెన ఏం ఆశీర్వాదం నాయనా, కరువుతో చచ్చిపోతున్నాను, కరువుతో అలవాటిచ్చేస్తున్నాను, నాకు నా పరిస్థితి, నా గతి ఏమిటి, ఇప్పుడు నా ఆకలి ఎవడు తీరుతాడయ్యా బాబు, నేను నమ్ముకొని కదా నేను వచ్చింది, నేను నమ్ముకొని కదా నేను బయలుదేరి, నేను నమ్ముకొని నా బంధువులు విడిచిపెట్టాను, నేను నమ్ముకొని నా తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాను, నేను నమ్ముకొని నా దేశాన్ని విడిచిపెట్టొచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మహాప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడి ఆలోచన తీసుకున్నా బాగుండేది. కానీ ఆ టైంలో అబ్రహాం ఏం చేశాడు? దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టేసి తన ఆలోచన ప్రకారముగా నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఆ టైంలో దేవుడి ఆలోచన కానీ తీసుకున్నట్లయితే హాగరు విషయంలో అరణ్యములో నీటి బుగ్గను తెరిచినట్లుగా దేవుడు అబ్రహాం విషయంలో అదే దేశములో ఏదో ఒక ద్వారాన్ని తెరిచి ఆ కరువులో నుంచి అబ్రహామును బయటపడేసేవాడేమో. హల్లెలూయా.
దేవుడు వాక్యం చెప్తుంది కదా, ఏమనంటే ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి విషయములంట ఆయన కనుదృష్టి ఏం చేస్తున్న సంచారం చేస్తుందంట. అలాంటి వారి జీవితములో ఏమంటే కరువు కాలములంట వారి ప్రాణములను మరణానికి అప్పగించకుండా దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచాడో వారిని కాపాడుతాడంట దేవుడు. కీర్తనకారుడు చెప్తున్నాడు ఆ మాట ఏంటంట, యెహోవా యందు భయభక్తులు కలిగి వారి మీద దేవుడు దృష్టి ఉంటుందంట. ఎవరి మీద అయితే దేవుడు దృష్టి ఉంటుందో వారు కరువులో ఉన్నప్పుడు వారి ప్రాణాన్ని మరణానికి అప్పగించకుండా దేవుడు వారిని కాపాడుతాడంట. అందుకని దావీదు అంటాడు అనుభవంలో నుంచి, అయ్యా నేను ఒకప్పుడు చిన్నవాడిని కానీ ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఇగో ఈ చిన్నవాడిగా ఉన్న నాటి నుండి ముసలివాడిగా అవుతున్న ఈ కాలం వరకు కూడా ఏ రోజు కూడా నీ బిడ్డనైనా నేను భిక్షమెత్తుకొనుట అనేది నేను చూడలేదు, ఇతరులు భిక్షమెత్తుకొనుట కూడా నేను చూచి ఉండలేదని దావీదే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు అక్కడ. అలాంటిది మొట్టమొదటి పిలుపులని వాగ్దానం చేయబడి వాగ్దానముతో చేతపట్టుకొని ప్రయాణం చేయబడిన అబ్రహాము జీవితంలో కరువు వచ్చినప్పుడు ప్రార్థిస్తే, ప్రభువా ఈ టైంలో నీ ఆలోచన ఏంటి మహాప్రభు అని అడిగినట్లయితే దేవుడు తన ఆలోచన ప్రకారంగా ఏదో ఒకటి చేసి ఉండేవాడు అక్కడ. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు. మాట కొరకు తన ప్రాణాయనైనా పెట్టగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మాట కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి నిర్ణయము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ ఏం చేశాడు తెలుసా, అక్కడ తన ఆలోచనను బట్టి నడవడానికి పూనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి ఆలోచన బదులుగా అబ్రహాము ఆలోచన ప్రకారంగా తను నిర్ణయించుకున్నాడో ఆ మరుక్షణం మంది అతనికి ఏమొచ్చిందంటే ప్రాణ భయం ఎదురయ్యింది. ఎప్పుడైతే అబ్రహాం ఆలోచన ప్రకారంగా ఆ దేశంలో కరువు వచ్చింది కాబట్టి ఐగుప్తు దేశంలో సమృద్ధి అని ఉంది అని వార్త తెలిసినప్పుడు ఐగుప్తుకు బయలుదేరాడంట. ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వెళ్ళాడో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారండి చూడండి. ఇప్పుడు అతడు ఐగుప్తు ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికినిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతికినట్లును నీవు నా సహోదరివని దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఆలోచన ప్రకారంగా వెళ్ళడము ద్వారాగా ఏదో కరువు వలన ప్రాణం దక్కించుకుందామని చూసుకుంటే మరలా ప్రాణగండం ఎదురైంది అక్కడ. నీ ఆలోచన ప్రకారంగా పోతే నీకు ఎదురయ్యే ప్రాణగండాలే. అర్థమవుతుందా? నీ ఆలోచన ప్రకారంగా పోతే ఏమి ఎదురవుతాయి? ప్రాణగండమే. ఎక్కడ చేలిసినా ఏదో ప్రాణగండం, ఏదో ఒక అపాయం, ఏదో టెన్షన్, ఏదో ఒక భయం అంటున్నాడు. నా భార్య అయిన శారా, నీవు అందగత్తివి కాబట్టి నీ అందాన్ని బట్టి ఐగుప్తోడు మహా డేంజర్ మనిషి, వాడు నన్ను చంపేస్తాడేమో అని చెప్పి నాకు అనిపించింది కదా. దేవుడి ఆలోచన ప్రకారం వెళ్తే బుర్ర బాగా పనిచేస్తుంది. మనిషి ఆలోచన ప్రకారంగా పోతున్న బుర్రగడ చెడిపోద్ది. ప్రాణ భయంతో ఏం చేశాడండి, భార్యను చెల్లి అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా చెప్పుకోవడానికి తెగించాడండి. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అబద్ధములాడవలసిన గతి పట్టింది అబ్రహాంకి. ఏ గతి అండి చెప్పండి? మీ అందరికి వందనాలండి. చెప్పండి. దేవుడు చక్కగా నడిపించుకుని పోతున్నాడండి. చెప్పండి ఏంటండి? అబద్ధాలు ఆడాల్సిన గతి. రాజాగా వెళ్ళవలసిన వాడు, రాజులైన యాజక సమూహముగా ఉండవలసినటువంటి అబ్రహాము ప్రాణ భయముతో ఏమంటే భార్యను చెల్లి అని చెప్పుకొని దిక్కుమాలినటువంటి ఒక అబద్ధికుడుగా మారిపోయాడు. అక్కడ వాగ్దానము చేత పట్టుకొని బయలుదేరిన వాడు ఐగుప్తు దేశానికి వెళ్ళేసరికి ఏమైపోయిందండి, ఈ ఎండకు ఆ గొడుగున్నట్టుగా తయారైపోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టి తన ఆలోచన ప్రకారంగా వెళ్ళుట ద్వారాగా
ఒకటి ప్రాణగండం ఎదురయ్యింది, రెండోది అబద్ధమాడి బతకవలసిన పరిస్థితి. అనుకున్నాడు అబద్ధమాడి ఎలాగోలాగా బయట పడిపోదాం అనుకున్నాడు, కానీ అదే పెద్ద ప్రమాదంగా మారిపోయింది అబ్రహాము జీవితంలో. అదే భయంకరమైన ఒక ప్రమాద సూచికగా మారిపోయింది, అదే పెనుముప్పుగా మారిపోయింది. ఏంటంటే అమ్మయ్య, భార్య అంటే పాపం వదిలేసేవాడేమో, భార్య అంటే వదిలేసేవాడేమో. కావాలండి చూడండి, ఒక మాట అక్కడ చూద్దాం, ఒక మాట చూడండి. పన్నెండు వచ్చిన చదవండి, 17 వచ్చాను. ఈ 18 చదవండి. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసింది ఏంటయ్యా బిడ్డ, ఏం చేసావు నాయన, నువ్వు ఇలాంటి పని చేసావేంటి, ఏం పని చేశాడు ఇంతకీ చూడండి. ఈమె నీ భార్యని నాకెందుకు తెలపలేదు, తెలిపితే అసలు నీ భార్య ఎంక కూడా చూసేవాడు కాదు అని అర్థం. మనం అప్పుడప్పుడు అంటాం చూడండి, అరే ఈ నీ స్నేహితుడా, అరే నాకు చెప్తే శుభ్రంగా ఇంట్లోకి పిలిచేవంటరా, ఎవడో నాకు తెలియక వీధిలో కూర్చోబెట్టానండి, అవునా కాదా? ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వెనక, మీ ఇంటికి ఎవరైనా తెలియని వ్యక్తి ఎవరో వచ్చి ఉంటారు, నీకు తెలీదు, మీ ఆయనకి తెలుసు. తెలిసిన తర్వాత మీ ఆయన గారు ఈ లోపల టకటక వచ్చాడు ఇంటికి. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ బయట కూర్చోగానే వేనంటాడు, ఏమంటాడు, నిన్ను ఏదో పేరు ఉంటుంది, స్వీట్ పేర్లు అయ్యో, వేరవేనా, పండునా, చెప్పరమ్మా, వదిన కాడ తెలిసి చెప్పట్లేదు, పండు అట్రా. అప్పుడు పండు ఉండదు, రాయి ఉండదు, పండు ఉండదు, ఏముండదు, అది కాయ ఉండదు, పండు ఉండదు, అక్కడ వేరవేని అట్రా, బుద్ధంతో లేదో, నా ఫ్రెండ్ వస్తే బయట కూర్చో పెడతావా, ఇతను నా ఫ్రెండ్ అంటే. అప్పుడు ఏమంటుంది, ఏమండి మీరు మా ఆయన గారు ఫ్రెండ్ అని నాకు ఎందుకు చెప్పలేదండి అంటే అర్థం ఏంటి, చెప్పుతే ఇంట్లో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో వాడ తీసుకొచ్చి ఇస్తానని అర్థం, అవునా కాదమ్మా? ఇక్కడ కూడా అబ్రహాముతో ఫరో అంటున్నాడు, ఏమయ్యా నువ్వు నాకు చేసిందేంటి బాబు, నీ భార్య నాకు ఎందుకు చెప్పలేదు, సహోదరుని ఎందుకు చెప్పేవారు నాయన. అందుకే చెప్తున్నా, దేవుడి ఆలోచన ప్రకారం వెళ్తే నీ బుర్ర పని చేస్తుంది. నీ ఆలోచన ప్రకారంగా వెళ్ళావా, ఉన్న బుర్ర కూడా పాడైపోద్ది. ఏం చేస్తున్నావో, ఏం చెయ్యాలో కూడా నీకు థాట్స్ రావు, నీ బుర్ర పని చేయదు. ఒకటి చేపోయి ఇంకోటి చేస్తావు, ఒకటి ఉప్పతీపోయి ఇంకోటి ఉప్పతీస్తావు, ఒకదానికి పడకపోయి ఇంకో దానికి పొడి చేస్తావు. అందుకే కొంతమంది ఇళ్ళల్లో కారాలు ఉప్పు ఎందుకు అవుతాయి తెలుసా, బుర్ర పని చేయక. ఒకసారి వేయాల్సిన ఉప్పును 2 సార్లు వేసేస్తారు అక్కడ. లేకపోతే ఎప్పుడు వాడే ఉప్పు ఎందుకు ఎక్కువైద్దండి. అప్పుడప్పుడు ఆడవాళ్ళు తెలివిగలవాళ్ళు, ఏంటో ఈ ఉప్పు ఘాటుగా ఉందంట, ఘాటు లేదు, పడత గుడ్డు లేదు, ఒక చెంచా అయిపోయి 2 చెంచాలు వేసావు అంతే. ఏదో పచ్చిమిరకాయలు అంటే ఏదో తేడా ఉంటుందేమో, కానీ ఉప్పుల్లో కూడా ఉప్పు ఎక్కువ తక్కువగా ఉంటాయా, కానీ కవర్ చేసుకుంటారు. కారం కూడా ఉప్పు ఎక్కువైందంటే ఎందుకు అయ్యిద్ది, చింతపండులో పులిపి ఎందుకు ఎక్కువైంది, కథ ఎక్కువ దోశ వేస్తుంటారు. ఎందుకంటే బుర్ర పని చేయకపోతే జరుగుతాయి. బుర్ర పని చేస్తే నా భార్య అని చెప్పుకునేవాడు, బుర్ర పని చేయక ప్రాణభయంతో ఏం చెప్పాడంటే నా సహోదరి అని చెప్పుకున్నాడు. భార్య అని చెప్తే అసలు ముఖం వెంక కూడా చూసేవాడు కాదు, సహోదరి అని చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలనిపించింది ఫరోకి పాపం. ఇంకొకటి కాదు చెప్పనా, ఒకవేళ దిక్కుమాలనోడు, ఒకవేళ ఫరో ఏమండి ఒకటి చేసుకున్న భార్యని కానీ చేసుకున్నాడు అనుకుని ఊళ్ళంతా మొఖాన్ని ఉమ్మేస్తారు, అవునా కాదా? అదే కానీ చెల్లి అనుకో ఇష్టపడ్డాడు చేసుకున్నాడు రాజు కదా అనుకొని అట్టగానే చూస్తున్నట్టుగానే వదిలేస్తారు. ఈ అయ్యగారు చేసిన పొరపాటుకి జీవితంలో చూడండి ఎంత ప్రమాదం అనేది పొంచి ఉందో చూడండి. అందుకనే జాగ్రత్త. ఒకటి ఆదాము అవ్వలు ఏం చేశారండి, దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టి అపవాదిగాడి యొక్క ఆలోచన ప్రకారంగా నడుచడం ద్వారాగా ఏదైనా తోట ఆశీర్వాదాన్ని నష్టపరుచుకున్నారు. కావాలంటే ఈరోజు
అందించబడిన వేద భాగాన్ని మరలా రిపీట్ చేసి ఇంటికి వెళ్ళి వినండి, మళ్ళీ వినండి. వింటూ ద్వారాగా మరింత విశ్వాసాన్ని దేవుని కలగజేస్తాడు. నీ ప్రార్థనలకు అభ్యంతరం రాకుండా జాగ్రత్త పడే ఒక మార్గము నీ మైండ్లో నీకు కలుగుతుంది. హల్లెలూయా. రెండవది అబ్రహాము వాగ్దానము చేత మొట్టమొదటి పిలుపులనే వాగ్దానం పొందుకొని ప్రయాణము చేసిన అబ్రహాము దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టి, వాగ్దానము చేసిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి, వాగ్దానం పొందుకున్నటువంటి అబ్రహాము ఆలోచన బరిలో పెట్టి ఏమైపోయాడు? అబద్ధికుడిగా మారిపోయాడు. ప్రాణ భయం కలిగిన వాడిగా మారిపోయాడు. దాన్ని బట్టి చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఇంకో మాట చెప్పనా, దేవుడు ఎంత గొప్పడు తెలుసా? నువ్వు మారావని చెప్పి నా దేవుడు మారడండి. నువ్వు తప్పావని చెప్పి నా దేవుడు తప్పడండి. నువ్వు దేవుని ఆలోచన ప్రక్కన పెట్టేసావని చెప్పి నేను పట్టించుకుండా మానడండి. నీవు మరలా నీ తప్పు నువ్వు తెలుసుకొని, ప్రభువా నన్ను దయతో క్షమించు, బుద్ధి గడ్డి తిని నీ ఆలోచన తీసుకోకుండా, నీ వాక్య ప్రకారం నడుచుకోకుండా, నా సొంత ఆలోచన బరిలో పెట్టి నేను నడుచుడు ద్వారాగా ఇదిగో నాకు ప్రమాదం పొంచి ఉందయ్యా, ఈ ప్రమాదం నుంచి, ఈ కరువుల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ అపాయముల నుంచి నన్ను తప్పించు ప్రభు అని చెప్పి నువ్వు ప్రాధేయపడితే మరలా దేవుడు నీ విషయంలో ప్రత్యక్షమవుతాడు. దేవుడు తన ఆలోచన ప్రకారంగా నిన్ను బయటపడేస్తాడు. హల్లెలూయా. అంత పని చేసిన మరలా దేవుడి విషయంలో ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమయ్యి ఫరోను దర్శించాడు. రాయ్ ఫరో జాగ్రత్త, ఆమె ఒంటి మీద కానీ చెయ్యేసావు ఖబర్దార్ అని చెప్పి వార్నింగ్ ఇస్తే, ఆ వార్నింగ్ని బట్టి చూడండి అబ్రహాము తిరిగి తన తప్పు తెలుసుకొని దేవుడి విషయంలో ప్రార్థించడం ద్వారాగా జరిగిన అద్భుతం ఏంటి చెప్పమంటారా? తన భార్యతో పాటుగా చూడండి ఏం జరిగిందో చూద్దాం. 19 వచనము చదివారు కదా, 20 వచనం చదవండి. 20 నీ భార్య 20 అంటే స్టార్టింగ్ నుంచి చదువుదాం. 19 నుంచి 19 చదవండి. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్య చేసుకుందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇవన్నీ కూడా మనోడు ఏం చేసుకున్నాడండి? దోచుకోవాలని చూశాడు. కానీ అన్నిటిని కూడా ఏం చేసిండే? అబ్రాహాముకి ఇచ్చి మరలా పంపించి వేశాడు. ఈరోజు నీ స్వాస్థ్యము భద్రం చేయబడాలంటే, నీ స్వాస్థ్యం మరలా నీకు దక్కాలంటే, నీ స్వాస్థ్యము నీదవ్వాలంటే, నీ స్వాస్థ్యాన్ని నువ్వే అనుభవించాలి అంటే జాగ్రత్త. నష్టమైపోతున్న స్వాస్థ్యము, నష్టమైపోవలసినటువంటి ఆస్తి, నష్టమైపోవలసినటువంటి తన కష్టార్జితం మళ్ళా తనదిగా అవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని ఆలోచనకు తను అప్పగించేసుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఇప్పటికే నీ ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ పోతూ ఎన్ని విధాలుగా నష్టపోవాలో అన్ని రీతిలో ఒకవేళ నష్టపోయిన నష్టజాతకురాలుగా, నష్టజాతకుడిగా ఉన్నావా? ఈరోజు దేవుడి సన్నిధిలో అబ్రాహాము వలె ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా నీ ఆలోచన ప్రకారంగా, అంటే దేవుడి ఆలోచన అంటే ఏంటో మళ్ళీ అదేంటో అర్థం కాక అయోమయ స్థితిలో ఉంటారేమో. దేవుడి ఆలోచనే వాక్యం అండి. వాక్యమే దేవుడి ఆలోచన. ఎవరైతే వాక్య ప్రకారంగా బ్రతుకుతారో వారు దేవుడి ఆలోచన ప్రకారంగా బ్రతుకుతున్నవారు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి.
అందరు కళ్ళు మూసుకోండి. నోరు తెరుస్తారా? నోరు తెరిచి ప్రార్థన చేయగలుగుతారా? ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అనేకమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఎందుకు ప్రార్థనకు అభ్యంతరాలు కలగకుండా జ్ఞానముతో నువ్వు ఎందుకు నడుచుకోవాలి? ఎందుకు నడుచుకోవాలి? ప్రార్థనకు దేవుడు ఎంతో విలువిచ్చాడండి. ప్రార్థనకు ఎంతో విలువిచ్చాడు దేవుడు. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచి చూపిస్తున్నాడండి. ప్రార్థనకు సమయం ఇచ్చాడు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు, ప్రార్థనకు విలువిచ్చాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వెంత విలువిస్తున్నావు? ఎంత బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన విషయంలో ఎంత బాధ్యత కలిగి నడుచుకుంటున్నావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఎందుకు ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకు ప్రార్థనకు విలువ ఇవ్వాలి? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోవడం. ప్రార్థించటం వలన దేవుడు మాట్లాడతావు, దేవుడితో మాట్లాడుకుంటావు. దేవుడితో మాట్లాడితే నీ విషయంలో దేవుడు ఆలోచన ఏమయ్యిందో దేవుడు నీకు తెలియపరుస్తాడు. ప్రార్థించడం ద్వారాగా, ప్రభువా ఈ విషయంలో నేనేం చేయాలి నాయనా, ఈ విషయంలో ప్రభు నీ ఆలోచన ఏంటో నాకు తెలుపు ప్రభువా, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా, నీ చిత్తం ఏంటో బయలుపరచు ప్రభువా అని నువ్వు అడిగితే, వాక్య రూపములు కానీ, దర్శన రూపములు కానీ, కళ రూపములు కానీ, వ్యక్తుల రూపములు కానీ, వాక్యపు వెలుగులు కానీ దేవుడు నీతో మాట్లాడుతాడు తన ఆలోచనను. ఈరోజు దేవుడి ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి నువ్వు ఆయనతో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలి? ఆయన ఆలోచన నువ్వు తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఎందుకు దేవుడి ఆలోచన లేకపోవడం వలన ఆదాము అవ్వలు ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, దేవుడితో ఉన్న సహవాసం నష్టమైపోయింది. రెండవది, మొట్టమొదటి పిలుపులని వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వాగ్దానపు భక్తుడు, వాగ్దానము చేత పట్టుకొని ప్రయాణము చేసినటువంటి భక్తుడు కరువు రాగానే దేవుడి ఆలోచన ప్రక్కన పెట్టి ఆయన ఆలోచన ప్రకారంగా నడిచి అనేకమైనటువంటి ప్రాణ సంఘటనలు తన జీవితంలో ఎదురయ్యాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, అబద్ధములాడాల్సిన పరిస్థితి, ప్రాణభయంతో బతకవలసిన పరిస్థితి. ఈరోజు నీ ఆలోచన నిన్ను భయపెట్టే రీతిగా తయారు చేస్తుంది. నీ ఆలోచన నీకు ప్రాణభీతిని కలగజేస్తుంది. నీ ఆలోచన నేను అబద్ధములాడేటట్టుగా చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పటికే నీ ఆలోచన ప్రకారంగా జీవించి నడిచి ప్రార్థనకు దూరమైపోయి, ప్రార్థన అనేది జీవితం లేకుండా పోయి ఎన్నో రీతిలుగా నువ్వు నష్టపోతూ వచ్చి ఉంటావు. ఇప్పటికైనా నీ మనోనేత్రాలు తెరవబడునుగాక, నీ కంటికున్న అజ్ఞానం అనే పొరలు రాలిపోవునుగాక, అవిధేయత అనే పొరలు రాలిపోవునుగాక, అహంకారం అనే పొరలు రాలిపోవునుగాక, అహంభావం అనే పొరలు రాలిపోవునుగాక. నేను జ్ఞానవంతురాలను, నేను జ్ఞానవంతుడని పొరలు రాలిపోవునుగాక. నీ జ్ఞానము దేవుడి అజ్ఞానము ఎదుట అది వెర్రితనము లాంటిదండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నేను పరీక్షించుకొని, ఇప్పటికే నీ జీవితంలో ఏమైనా పొరపాటు చేస్తున్నట్లయితే, నీ ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయావేమో, నీ ఆలోచన ప్రకారం నీ కుటుంబాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోయావేమో, నీ ఆలోచన ప్రకారంగా నీ ఉద్యోగాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నావేమో, నీ ఆలోచన ప్రకారంగా నీ వ్యాపారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాము, నువ్వు కలిగి ఉన్న వాటన్నింటినీ నీ ఆలోచన ప్రకారంగా నడిపించుకుంటూ పోయావేమో.
లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి వెలుగులో నడిపించుకుంటూ పోయావేమో. దయచేసి ఒకసారి నీ తప్పుని ఒప్పుకొని, ప్రభు నన్ను క్షమించయ్యా, ఈరోజు నీ దాసుడు దొరకు కొన్ని సత్యాలు మాకు నేర్పించారు. మరొకసారి మేము అలాంటి పొరపాటు చేయకోకుండా నీ వాక్యము ఏదైతే మాకు తెలియపరుస్తుందో ఆ వాక్యపు ఆలోచన ప్రకారంగా నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా, నా బ్రతుకును కట్టుకుంటానయ్యా, నా కుటుంబాన్ని కట్టుకుంటానయ్యా, నా భక్తిని కట్టుకుంటానయ్యా, నా ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటానయ్యా అని దేవునిలో ఒక ఒప్పుకోలు ప్రార్థన చేయగలిగితే కోల్పోయిన వాటన్నిటినీ, పోగొట్టుకున్న వాటన్నిటినీ, నష్టమైపోయిన వాటన్నిటినీ, దూరమైపోయిన వాటన్నిటినీ తిరిగి మరలా పొందుకునే అవకాశాన్ని ఈ ప్రేమ కలిగిన దేవుడు, ఈ జాలి కలిగిన దేవుడు, ఈ కనికరం కలిగిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన. దయగల తండ్రి, నీ దాసుని ప్రభా మీరు వాడుకునే దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ దాసుని మీరు వాడుకునే దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. వాక్య వెలుగులో మా జీవితాలు కట్టుకుంటూ అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయమని, రాని బిడ్డలు ఎందుకు రాలేకపోయారో వారిని దర్శించండి అయ్యా. వారిలో అలక్ష్యం ఉందేమో, నిర్లక్ష్యం ఉందేమో, వారి జీవితాల్లో మార్పు తీసుకురండి. మార్పు నొందిన బిడ్డలాగా నీ సన్నిధికి వచ్చుదురుగాక, నీ సన్నిధిలో కనబడుదురుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో లైవ్ ద్వారా ఎంతరైతే ఈ మాటలు విన్నారు వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి నడిపించబడుదురుగాక. నీ ఆలోచనలోనికి వారు నడిపించబడుదురుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులన్నీ వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా?